ఈ ఐకాన్ ఆర్కేసర్ మెంటర్షిప్ అనేటువంటి 2024 ప్రోగ్రామ్ లాంచ్ అవుతా ఉంది. ఈ ప్రోగ్రాంలో గ్రూప్ 1, గ్రూప్ 2, ఈఓ, సిడిపిఓ ఎగ్జామ్స్కి సంబంధించి డైలీ షెడ్యూల్స్, దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్స్ అండ్ దానికి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, వాటికి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్, అలాగే షెడ్యూల్స్ని ఎలా ఫాలో అవ్వాలి, వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఏ అంశాల మీద ఫోకస్ చేయాలనేటువంటి వీడియోస్ని మనం ఈరోజు ఈ కోర్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. కోర్స్ 2022 నుంచి స్టార్ట్ అవుతా ఉంది. మొత్తం ఈ కోర్స్ని 100 డేస్ ప్రోగ్రామ్గా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు కూడా ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఈ మెంటర్షిప్కి సంబంధించినటువంటి దానిలో మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వచ్చు. ఎకనామిక్ ఫోరం మీద క్వశ్చన్స్ వస్తాయా సార్ అని అంటే 100% వస్తాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 అని అంటున్నాం. ఇగో 2024 అని అంటున్నాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి ఒక వార్షిక యాన్యువల్ సమిట్ అని చెప్పేసి మనం దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, జనవరిలోనే జరుగుతుంది. సో ఇలా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ నిర్వహించడం, ఈ సమిట్స్ అనేవి, దీనికి సంబంధించినటువంటి ఈవెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతుందండి. ఎక్కడ జరుగుతూ ఉంది అని అంటున్నాం? స్విట్జర్లాండ్లో జరుగుతూ ఉంది. సో ఈ స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి దావోస్లో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి భారత్ నుంచి కూడా చాలామంది అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో భారతదేశంలో వాణిజ్యపరమైనటువంటి, బిజినెస్ రిలేటెడ్, ఐటీ రిలేటెడ్, ప్రభుత్వాలకి రిప్రజెంటేటివ్గా ఉండేటువంటి పర్సన్స్ అందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి ఈ దావోస్ సమావేశాలకు వెళ్తూ ఉంటారు. ఎందుకోసం వెళ్తూ ఉంటారు అనేది మనం మాట్లాడదాం. అయితే 2024కి సంబంధించినటువంటి దావోస్లో నిర్వహిస్తున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అని మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందిరా. అలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే జనవరి 15 నుంచి 19 వరకు. ఎప్పటి నుంచి అని అంటున్నాం? జనవరి 15 నుంచి 19 వరకు కూడా ఇగో ఈ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి ఈవెంట్ జరిగింది 2024 అని చెప్పేసి మీరందరూ కూడా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఈ వరల్డ్ ఎకానమీ ఫోరం అనేది వార్షికంగా జరిగేటువంటి, అంటే యాన్యువల్గా జరిగేటువంటి సమావేశాలను నిర్వహిస్తుంది. ప్రపంచానికి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్స్ కానీ, వ్యాపారవేత్తలు కానీ, పొలిటీషియన్స్ కానీ, ఇలా దేశాలకి సంబంధించి రిప్రజెంటేటివ్స్ ఇచ్చేవారందరూ కూడా ఇందులో పాల్గొంటారు అని అంటున్నాం. మరి ఈ వరల్డ్ ఎకానమీ ఫోరంకి సంబంధించి ముఖ్యంగా ఈసారి 2024కి సంబంధించి ఎవరెవరు ఇందులో పాల్గొంటా ఉన్నారు, ఏ అంశాల మీద ప్రత్యేకమైనటువంటి ఎజెండా తీసుకోవడం జరిగింది అని అడుగుతారు. ఇటీవల 2024కి సంబంధించి వరల్డ్ ఎకానమీ ఫోరంలో ప్రత్యేకంగా చర్చించినటువంటి అంశాలు ఏంటి అని అంటారు. ఒకటి, వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులు రా. సో ఇప్పుడు ఇందులో ఎజెండాగా తీసుకున్నటువంటి అంశాలు ఏంటి అని అంటే వాతావరణ మార్పులు అని అంటున్నాం. సో క్లైమేట్ చేంజెస్ అనేటువంటి అంశాలను ఇక్కడ ఒక ఎజెండాగా తీసుకోవడం జరిగింది. దీనితో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాలలో కాన్ఫ్లిక్ట్స్, యుద్ధాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి విభేదాలకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ ఎజెండాగా తీసుకోవడం జరిగింది. మరొకటి ఏంటి అని అంటే తప్పుడు సమాచారం. పెరిగినటువంటి ఇంటర్నెట్ యుగంలో ఈ తప్పుడు సమాచారానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా దావోస్కి సంబంధించినటువంటి సమావేశం అనేది వరల్డ్ ఎకానమీ ఫోరం నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇటీవల వరల్డ్ ఎకానమీ ఫోరం 2024లో ప్రధానంగా చర్చించినటువంటి ఎజెండా అంశాలు ఏమిటి అని అంటే ఒకటి, వాతావరణ మార్పులు అని అంటాను. 2, ఈ దేశాల మధ్యన ఉన్నటువంటి విభేదాలను తగ్గించేటువంటి అంశాన్ని ఇక్కడ ఎజెండాగా తీసుకోవడం జరిగింది. 3, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి అంశాల పట్ల కూడా ఈ సమావేశంలో ఈ వరల్డ్ ఎకానమీ ఫోరం 2024లో ప్రత్యేకంగా చర్చిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, క్వశ్చన్ కొంచెం నేను డెప్త్లోకి వెళ్ళి అడిగినప్పుడు ఈ అంశాలను ప్రాపర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత
మరి వరల్డ్ ఎకానమీ ఫోరంకి సంబంధించి వివిధ దేశాల నుంచి చాలామంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అని అంటున్నాం కాబట్టి ఎలా ఉంటుంది ఈ మీటింగ్కి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ఏ విధంగా చర్చిస్తారు అని అంటే ఫస్ట్ థింగ్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే వరల్డ్ ఎకానమీ ఫోరం అనేది ఒక గ్లోబల్ వేదికరా, అంటే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఒక గ్లోబల్ వేదిక అని అంటున్నాం. ఓకే, మరి గ్లోబల్ వేదికకి సంబంధించి సమస్యలకి సంబంధించిన అంశాలను చర్చిస్తారు. ఇక్కడ ఏం చేస్తారు అని అంటున్నాం, ఇగో ఒకటి గ్లోబల్ వేదికగా వరల్డ్ ఎకానమీ ఫోరం ఉంటుంది. ఈ ఫోరంకి సంబంధించి ఏ అంశాలు ఇక్కడ వస్తవి అని అంటే ఏ అంశాలకి ప్రాధాన్యత ఉంటుంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలకి చర్చలు అని అంటున్నాం. లైక్ ఇక్కడ వాతావరణ మార్పులు కానీ విభేదాలు కానీ తప్పుడు సమాచారం, ఇవన్నీ కూడా ఏంటి ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. ఈ సమస్యల కోసం ఇక్కడ ఏం చేస్తారు అని అంటున్నాం, సమస్యల చర్చలు అని అంటున్నాం. సమస్యలపై చర్చలు అని గుర్తుంచుకోవాలి. సమస్యలపై చర్చలు అని అంటున్నాం. ఈ చర్చలలో ఈ 15th నుంచి 19th వరకు సో కాల్డ్ పర్సన్స్ అంతా కూడా డిస్కషన్స్లో పాల్గొంటారు. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ సమస్యలపై చర్చలు జరిగినప్పుడు ఏం కావాలి, వీటికి పరిష్కారాలు కావాలి. అంటే ఈ వేదిక అనేది పరిష్కారాల కోసం ఇది పనిచేస్తూ ఉన్నది. వరల్డ్ ఎకానమీ ఫోరం అనేది పరిష్కారాలను చూపెట్టేందుకోసం పనిచేస్తూ ఉన్నది అని గుర్తుంచుకోవాలి. మూడవ అంశం ఏంటి అని అంటే సహకార స్ఫూర్తి. సో ఇప్పుడు సమస్యల పరిష్కారం కావాలి అని అంటే ఏం కావాలి, సహకారం అనేది అందించాలి. ఆ సహకారం అనేది చాలా రకాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో సహకారానికి సంబంధించినటువంటి స్ఫూర్తి అని అంటున్నాం, సహకార స్ఫూర్తి లేదా సహకారం స్ఫూర్తి అని అంటున్నాం. ఇగో ఈ అంశం ఇక్కడ ప్రధానంగా వరల్డ్ ఎకానమీ ఫోరంలో వస్తుంది అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి ఏంటి అని అంటే భాగస్వామ్య బాధ్యత అని గుర్తుంచుకుంటారా. ఫోర్త్ అంశం ఏంటి అని అంటే భాగస్వామ్య బాధ్యత. సో ఇప్పుడు భాగస్వామ్యానికి సంబంధించినటువంటి బాధ్యతలు అనేవి ఇక్కడ నిర్వహిస్తారు అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇలా గ్లోబల్ వేదికగా ఉన్నటువంటి వరల్డ్ ఎకానమీ ఫోరం అనేది ఒకటి సమస్యలపై చర్చలను కొనసాగిస్తూ ఉంది, రెండు సమస్యలకి సంబంధించిన చర్చల అనంతరం పరిష్కారాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంది, పరిష్కారాల అనంతరం దీనికి సంబంధించి సహకార స్ఫూర్తిని అందిస్తూ ఉంది. సహకారమే కాదు భాగస్వామ్య బాధ్యతలను కూడా ఇది నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా వరల్డ్ ఎకానమీ ఫోరం గ్లోబల్ వేదికగా పరిగణించండి, దీనికి సంబంధించినటువంటి అంశాలు అంటే ఇవన్నీ కూడా మనకి ప్రధానమైనటువంటి అంశాలుగా కనబడతాయి. మళ్ళీ ఒకసారి చూడండి, వరల్డ్ ఎకానమీ ఫోరం గ్లోబల్ వేదిక పరిగణించండి క్రింది అంశాలను అని అంటారు. అంటే ఇక్కడ మనం సమస్యలపై చర్చలు అనేది చేస్తుంది, ఇది వాస్తవమే, పరిష్కారాలను చూపెడుతుంది, ఇది కూడా రైట్ స్టేట్మెంటే, సహకార స్ఫూర్తిని అందిస్తుంది, ఇది రైట్ స్టేట్మెంటే, భాగస్వామ్య బాధ్యతలను కూడా నిర్వహిస్తుంది, ఇది రైట్ స్టేట్మెంటే అని ఆన్సర్ చేయండి. 1 మార్క్ వస్తుంది. సో ఇలా ఈ అంశం అనేది మనకి ఇంపార్టెంట్ వరల్డ్ ఎకానమీ ఫోరంకి సంబంధించి. ఇక ఈ వరల్డ్ ఎకానమీ ఫోరానికి సంబంధించినటువంటి చారిత్రాత్మక నేపథ్యం ఒకసారి చూస్తే, అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనేది కూడా ఒకసారి మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం రా. సో వరల్డ్ ఎకానమీ ఫోరం అని అంటున్నాం. ఈ వరల్డ్ ఎకానమీ ఫోరంని ఎప్పుడు స్థాపించడం జరిగింది, ఎవరు స్థాపించారు అని అంటారు. సో ఇది 1971లో ప్రారంభమైందిరా. జర్మనీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం 1971లో జర్మనీ ప్రొఫెసర్ ఎవరు అని అంటున్నాం, క్లాస్ ష్వాబ్ గారు ప్రారంభించడం జరిగింది. వరల్డ్ ఎకానమీ ఫోరంని అని అంటున్నారు, స్థాపించారు అని అంటున్నాం. ఎప్పుడు స్థాపించారు, 1971లో. ఎవరు అని అంటే జర్మనీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ గారు దీనిని ప్రారంభించారు అని చెప్పేసి మీరు గుర్తించాల్సి ఉంటుందిరా. సో దీనిని ప్రారంభించినప్పుడు ఏ భావన, ఏ కాన్సెప్ట్తో ప్రారంభించడం జరిగింది అని అడుగుతారు.
సో దీన్ని క్లాస్ గారు ప్రారంభించినప్పుడు స్టేక్ హోల్డర్ క్యాపిటలిజం అనేటువంటి కాన్సెప్ట్తో దీన్ని తీసుకురావడం జరిగిందిరా. ఏమని అంటున్నాం? స్టేక్ హోల్డర్ క్యాపిటలిజం అనేటువంటి భావన కాన్సెప్ట్తో దీన్ని ప్రారంభించడం జరిగింది అని కూడా మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో స్టేక్ హోల్డర్ క్యాపిటలిజం కాన్సెప్ట్తో వచ్చినటువంటి దానిని గుర్తించండి అని ఇస్తారు. డబ్ల్యూఈఎఫ్ అని, ఐఎంఎఫ్ అని, వరల్డ్ బ్యాంక్ అని ఇలా అడిగితే మనం వరల్డ్ ఎకానమీ ఫోరం అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో దీనిని ఇలా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి 1971లో ఇది ప్రారంభమైనప్పుడు దీనిని ఏమని పిలిచేవారు అని అంటారు. 1971లో దీనికి ఒక పేరు ఉండేది. దీన్ని స్థాపించిన తర్వాత దాన్ని ఏమనేవారు అని అంటే యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం అని చెప్పేసి పిలిచేవారు. సో దీనికి వరల్డ్ ఎకానమీ ఫోరంకి మొదట దీని పేరు ఏమిటి అని అంటారు? యూరోపియన్ యూనియన్ మేనేజ్మెంట్ ఫోరం రా. యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం అని చెప్పేసి గుర్తించండి. ఓకే, ఇక మరి దీనిని ఎప్పటి నుంచి యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం కాకుండా దీనిని డబ్ల్యూఈఎఫ్గా ఎప్పటి నుంచి పిలుస్తూ ఉన్నారు అని అంటారు? డబ్ల్యూఈఎఫ్గా దీనిని 1987 నుంచి వరల్డ్ ఎకానమిక్ ఫోరంగా పిలవడం జరుగుతూ ఉంది. ఇలా దీనిని గుర్తుంచుకోండి. ఇది దీనికి సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో వరల్డ్ ఎకానమీ ఫోరంగా ఎప్పటి నుంచి పిలువబడుతుంది అని అంటే 1987 నుంచి. వరల్డ్ ఎకానమీ ఫోరం మొట్టమొదటిసారి ఎప్పుడు ఎవరి చేత స్థాపించబడింది అని అంటే 1971 క్లాస్ ష్వాబ్ చేత ప్రారంభించబడింది. ఈయన జర్మనీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ అని చెప్పాలి. సో దీన్ని మొదట ఏ పేరుతో పిలిచేవారని అంటే యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరంగా పిలిచేవారు. ఇది అనంతరం వరల్డ్ ఎకానమీ ఫోరంగా 1987లో మారడం జరిగింది అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్స్ అయితే. స్టేక్ హోల్డర్ క్యాపిటలిజం అనేటువంటి కాన్సెప్ట్తో క్లాస్ ష్వాబ్ గారు ఈ వరల్డ్ ఎకానమీ ఫోరంని తీసుకొచ్చారు అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాలని కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ వరల్డ్ ఎకానమీ ఫోరంకి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ని ఒకసారి ఇప్పుడు నేను చెప్తా. ఇంకొక కాన్సెప్ట్ని మాట్లాడాల్సి వస్తే మీరు వాటిని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డబ్ల్యూఈఎఫ్కి సంబంధించిన అంశాలు సరైనవి పరిగణించండి అని అంటారు. ఇలా అని ఇవన్నీ కూడా మనకి స్టేట్మెంట్ రూపంలో ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇది 1971లో జర్మనీ ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ గారు తీసుకొచ్చారు అని గుర్తుంచుకోండి. సో దీన్ని ప్రవేశపెట్టినప్పుడు లేదా స్థాపించినప్పుడు స్టేక్ హోల్డర్ క్యాపిటలిజం అనేటువంటి కాన్సెప్ట్తో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పాలి. అలాగే యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరంగా దీన్ని మొదట్లో పిలిచేవారు. ఆ తర్వాత 1987 నుంచి దీన్ని వరల్డ్ ఎకానమీ ఫోరంగా పిలుస్తూ ఉన్నారు అని చెప్తే ఈ అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి అవుతుంది, మీకు 1 మార్క్ వస్తుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే వరల్డ్ ఎకానమీ ఫోరం ఇచ్చేటువంటి రిపోర్ట్స్ గురించి మాట్లాడదాం రా. వరల్డ్ ఎకానమీ ఫోరం ఇచ్చే రిపోర్ట్స్ ఏమిటి అని చెప్పేసి లేదా ఇండెక్సెస్ ఏమిటి అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు రా. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు వరల్డ్ ఎకానమీ ఫోరం ప్రపంచంలో కొన్ని ప్రెస్టీజియస్ ఇండెక్సెస్ని ఇది ప్రచురించడం జరుగుతూ ఉంది. ఈ ఇండెక్సెస్ని బేస్ చేసుకొని దేశాలు ఆయా రంగాలకి సంబంధించినటువంటి పనితీరు ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఎస్టిమేట్ చేయబడుతుంది. సో అంటే ఒక పోటీతత్వాన్ని పెంచడానికి వరల్డ్ ఎకానమీ ఫోరం అనేది ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే మనకు వరల్డ్ ఎకానమీ ఫోరం ఇచ్చేటువంటి రిపోర్ట్స్ లేదా ఇండెక్సెస్ని గుర్తించండి అని క్వశ్చన్ ఇస్తారు. సో అలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ అనేది ప్రాపర్గా చేయకపోతే మార్కు పోతుంది. సో అలా ప్రాపర్గా ఆన్సర్ చేసేలాగా వరల్డ్ ఎకానమీ ఫోరం ఇచ్చేటువంటి రిపోర్ట్స్ని లేదా నివేదికలను గుర్తించండి అని అంటారు. సో అలా అడిగితే ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఒకటో రిపోర్ట్ వచ్చి ఏంటి అని అంటే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ని ఇదే ఇవ్వడం జరుగుతూ ఉందిరా. ఏది అని అంటే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ని ఎవరు ప్రచురిస్తారు అని అంటారు?
వరల్డ్ ఎకానమీ ఫోరం అనేది ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఇక రెండవది ఏంటి అని అంటే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ అనేది కూడా ఇదే ఇవ్వడం జరుగుతూ ఉందిరా. ఏది అని అంటున్నాం, రెండవది గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ని ఎవరిస్తారు అని అడుగుతారు. అంటే ఇది వరల్డ్ ఎకానమీ ఫోరమే ఇస్తుంది అని చెప్పాలి. అలాగే గ్లోబల్ ఐటీ రిపోర్ట్ రా. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి గ్లోబల్ ఐటీ రిపోర్ట్, గ్లోబల్ ఐటీ రిపోర్ట్ని కూడా ఎవరిస్తున్నారు అని అంటే ఈ రిపోర్ట్ని కూడా WEF వరల్డ్ ఎకానమీ ఫోరమే అందించడం జరుగుతూ ఉంది, ఇదే విడుదల చేస్తూ ఉంది అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రా. ఇగో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇగో దీనిని కూడా ఎవరిస్తున్నారు అని అంటే వరల్డ్ ఎకానమీ ఫోరమే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ఎవరిస్తారు అని అడుగుతారు. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అని అంటున్నాం. సో గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ఇచ్చేది కూడా వరల్డ్ ఎకానమీ ఫోరమే అని గుర్తుంచుకోవాలి. ఇక గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్ ఏది అని అంటున్నాం, ఆరు గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్స్ ఎవరిస్తారు అని అంటారు. సో ఈ రిపోర్ట్ కూడా వరల్డ్ ఎకానమీ ఫోరమే అందించడం జరుగుతూ ఉంది అని చెప్పండి. సో వీటి మీద బిట్ వస్తుంది, పక్కా బిట్ వస్తుంది. సో వరల్డ్ ఎకానమీ ఫోరం ఇచ్చేటువంటి రిపోర్ట్స్ని గుర్తించండి అని అంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చేటువంటి రిపోర్ట్స్ని గుర్తించండి అని అంటే మీరు చెప్పాల్సినది ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ను WEFA ఇస్తుంది, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ని WEFA ఇస్తుంది, గ్లోబల్ ఐటీ రిపోర్ట్ని WEFA ఇస్తుంది, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని ప్రచురించేది కూడా WEFA, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ని ప్రచురించేది WEFA, ఇక గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్ని కూడా ప్రచురించేది వరల్డ్ ఎకనామిక్ ఫోరమే. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇగో ఇలా ఈ రిపోర్ట్స్ అన్నింటినీ, ఈ ఇండెక్సెస్ అన్నింటినీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇలా గుర్తుంచుకోండి, 1 మార్క్ వస్తుంది. ఓకే, సో ఇలా ఈ మొత్తం అంశాలన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. సరే, ఇవన్నీ అడగలే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం థీమ్ ఏమిటి అని అడిగిండ్రా. థీమ్ ఏమిటి అని అడిగిండ్రు. చాలా చాలా సింపుల్ థీమ్ ఇవ్వడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024కి సంబంధించినటువంటి థీమ్ రీబిల్డింగ్ ట్రస్ట్ రా. సో ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి థీమ్ అని అంటున్నాం రా. ఇగో థీమ్ ఆఫ్ WEF 2024 ఏమిటి అని అడుగుతారు. ఇలా అడిగారనుకోండి, మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ రీబిల్డింగ్ ట్రస్ట్ అని అంటున్నాం. ఏమంటున్నాం? రీబిల్డింగ్ ట్రస్ట్ అనేటువంటిది థీమ్గా తీసుకోవడం జరిగింది అని చెప్పండి. సో ఇలా సింపుల్గా క్వశ్చన్ అడిగితే రీబిల్డింగ్ ట్రస్ట్. ఓకే, ఇది 2024 వరల్డ్ ఎకనామీ ఫోరం థీమ్ లేదా ఇతివృత్తం. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకుంటే మీకు 1 మార్క్ వస్తుంది. సో ఇది మనం వరల్డ్ ఎకానమీ ఫోరంకి చాలా ఇన్ డీటెయిల్డ్గా అందిస్తున్నటువంటి సమాచారం మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవరు స్థాపించిర్రు అనేటువంటి అంశాన్ని చారిత్రాత్మక నేపథ్యంలో మాట్లాడిన, WEFకి సంబంధించి 2024 ప్రస్తుత అంశాలు మాట్లాడినాం, WEFకి సంబంధించినటువంటి
కీలకమైనటువంటి రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్ గురించి మాట్లాడినాం. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 1 మార్క్ని ఇచ్చేటువంటి అంశాలుగా మీరందరూ కూడా బాగా గుర్తించాల్సి ఉంటుందిరా.